హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చింత చిగురు పచ్చి రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మోస్ట్లీ చింత చిగురుతో చేసిన ఏ కర్రీ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువ పులుపు లేకుండా లైట్గా పులుపుగా కొంచెం కమ్మగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంతో చేసుకున్న ఏ డిష్ అయినా సరే. ఇప్పుడు ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టకూడదు, మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. వాటర్ అనేవి చాలా వచ్చేస్తాయి, మూత పెడితే త్వరగా వాటర్ ఎగరవు. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ రొయ్యల్ని ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయితే మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక 3 నుంచి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. అలాగే దీనిలో కొంచెం కరివేపాకు, 3 నుంచి 5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకోవాలి. చింత చిగురులో ఇసుక ఉంటుంది, మీరు జల్లెడ లాంటి దానిలో కడుక్కుంటే ఇసుక అనేది పోతుంది. ఇలా మనం వేసిన చింత చిగురు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం ఉప్పు ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ధనియాల పొడి నేను ఇక్కడ 2 టైమ్స్ వేసాను. ధనియాల పొడి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా మసాలాలన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టొమాటో పేస్ట్ కూడా వేయాలి. తర్వాత దీనిలోనే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలోనే 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఇక్కడి నుంచి బాగా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కసూరి మేతి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతి ఆకు ఉన్నా సరే అదైతే ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదన్నా వేసుకోండి, 2 లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా సిమ్లో పెట్టి 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోండి. తర్వాత మూత తీసిన తర్వాత వాటర్ పైకి తేలిపోతాయి, కర్రీ అనేది కింద ఉండిపోతుంది. అందుకని ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసి సర్వింగ్ చేసుకోవడమే. ఈ కర్రీ ఎక్కువ పులుపు లేకుండా మంచి అరోమాతో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.